ఈ చదవబడినటువంటి లేఖన భాగము 92వ కీర్తన 12వ వచనము మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వువెయ్యుదురు, లెబానోను మీది దేవదారు మీది వృక్షము వలె వారు ఎదుగుదురు అనే మాట అన్నాడు. తర్వాత 14వ వచనములో అంటాడు, 13వ వచనములో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అనే మాట రాయబడింది. నీతిమంతులు ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు? నీతిమంతులు అనే మాటను గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఎలాగుంటారు? నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి? నీతిమంతులు ఎలా వర్ధిల్లుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడు అంటే ఎవరు? హూ ఈజ్ కాల్డ్ రైచెస్ట్ పర్సన్ అండ్ రైచెస్ట్ మ్యాన్. ఎవరిని నీతిమంతులు అంటాము అంటే, మొట్టమొదటిగా మన నీతి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రైచియస్నెస్? నీతి అంటే ఏంటంటే మంచి మార్గములో ప్రయాణం చేయడాన్ని మనం ఏమంటామంటే నీతి అంటాం. ఏమంటాం? నీతి. అతడు చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అండి అంటారు. అంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అంటే ఏంటి? అబద్ధం ఆడడు, లంచము తీసుకొనడు, ఏమండి, తర్వాత శత్రువులను ఏమండి కలిగి ఉండడు, ఏదైనా సరే చాలా యథార్థంగా, చాలా భక్తిగా, చాలా మంచిగా ఉంటాడు అన్నవాన్ని మనం ఏమంటామంటే నీతి అంటాం. ఏమంటాం? నీతి. అంటే ద గుడ్ క్వాలిటీస్, రైట్? ఆల్ ద గుడ్ క్వాలిటీస్ కాల్డ్ యాజ్ అ రైచియస్నెస్. అయితే ఈ మంచి లక్షణాలు అనేవి మనకు ఎలాగొస్తాయి? మొట్టమొదటిగా క్రైస్తవులమైనటువంటి మనకు మన నీతి ఏంటనంటే, మన నీతి ఒక వ్యక్తి. అందుకనే దయచేసి చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి చివరి వచనం 31వ వచనం మీరు గమనించినట్లయితే అందులో అంటాడు, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను అని రాయబడినది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను అని అంది. ఏమంటే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలెను అనేది నెరవేరునట్లు, జరుగునట్లు ఏం జరిగిందట అంటే, దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానము, క్రీస్తు మనకు నీతి, క్రీస్తు మనకు పరిశుద్ధత, క్రీస్తు మనకు విమోచన. అంటే మన పరిశుద్ధత క్రీస్తే, మన విమోచన క్రీస్తే, మన నీతి క్రీస్తే, మన జ్ఞానము కూడా క్రీస్తే. యేసే మన నీతి. అంటే మనలో ఒక నీతివంతమైనటువంటి ప్రవర్తన, ఒక పరివర్తన అనేది మనకు వచ్చిందంటే దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే ఒక వ్యక్తి వలన అది కలిగినది. హౌ వి బికేమ్ ఏ రిచెస్ట్, నీతిమంతులుగా, రైచెస్ట్ పర్సన్గా మనం ఎలా మార్చబడ్డామంటే బికాజ్ ఆఫ్ ఎ పర్సన్ దట్ ఈస్ క్రైస్ట్ కదా. ఈ రోజుల్లో మనమందరము కూడా చెడుతనాన్ని అసహించుకొని విసర్జించి సాధ్యమైనంత మంచిగా మనం బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండటాన్ని బట్టే కదా. మనం మరీ అధికమైన దుర్మార్గ పనులు చేయాలన్నా భయపడతాం, పరిశుద్ధంగా నిజాయితీగా బ్రతకడానికి ఇష్టపడతాం, యథార్థంగా ఉండడానికి ఇష్టపడతాం. కారణం ఏంటి అంటే యేసును మనం నమ్ముకున్నాం కనుక, యేసు అనేటువంటి ఒక వ్యక్తికి మనం ఉత్తరవాదులుగా ఉన్నాం కనుక మన ప్రవర్తనను, మన పరివర్తన చేసుకున్నాం, మార్చుకున్నాం. ఇదంతా ఎవరి వలన కలిగిందంటే క్రీస్తు వలన కలిగింది. కనుక మనం నీతి ఏంటంటే క్రీస్తు. అలాగే ఈ నీతిమత్వము మనకు ఎలాగొచ్చింది? క్రీస్తు ద్వారా ఎలాగొచ్చిందంటే దయచేసి మీరు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము దయచేసి చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన
ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అనే మాట రాయబడింది. మీరు గమనించినట్లయితే 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. ఎలా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం? క్రీస్తు రక్తము వలన. ఎలా? క్రీస్తు అంటే ప్రభు అయిన యేసు ప్రభు యొక్క రక్తమును మనం ఆశ్రయించుట ద్వారా, వాని శిలువ రక్తము చేత నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అని ప్రార్థించుట ద్వారా, పాపం చేసిన ప్రతిసారి దేవుని యొక్క రక్తములో మన పాపమును కడుక్కునుట ద్వారా, అలాగే మన జన్మకర్మ పాపములని క్రీస్తు రక్తములో కడగబడుట ద్వారా మనం ఎలా మార్చబడ్డాం? నీతిమంతులంగా మార్చబడ్డాం. బికాస్ ఆఫ్ ద హోలీ ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ వీ బికేమ్ ది రైచెస్ట్ మ్యాన్ అండ్ రైచెస్ట్ ఉమెన్. కనుక యేసు రక్తమును ఎంతమంది అయితే ఆశ్రయిస్తారో, యేసు రక్తములో ఎవరైతే తమ పాపములు కడుగుకుంటారో, తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకుంటారో వారంతా నీతిమంతులు, వారంతా పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరండి? నీతిమంతులు అంటే ఎవరండి? ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకొని పరిశుద్ధులుగా మార్చబడతారో వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, మన నీతికి ఆధారము క్రీస్తు రక్తం. మన నీతికి ఆధారం ఏంటి? యేసు రక్తం. ఎందుకంటే యేసు ప్రభు వారు మన పాపముల కొరకు తన రక్తమును చిందించాడు, క్రయధనముగా చెల్లించాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా యేసు ప్రభు వారు ఏం చేశారట? తన ప్రాణమును అర్పించాడు. క్రయధనము అంటే మీకు తెలుసు కదా, జుల్మానా, లేకుంటే దాన్ని ఏమంటాం మనం? పరిహారము. అంటే ఇప్పుడు ఉదాహరణకు కొన్నిసార్లు కోర్టులో కేసెస్ నడిచేటప్పుడు ఏదైనా ఒక క్రైమ్ మనం చేసామనుకోండి, అక్యూజ్డ్ అయ్యామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే 5,000 జరిమానా కట్టేసి వెళ్ళిపోండి అంటారు. ఏమండి, నువ్వు చేసిన పనికి ఎంత? ఫైన్ ఆఫ్ 500 రూపీస్, లేదా ఫైన్ ఆఫ్ 1000 రూపీస్, ఫైన్ ఆఫ్ 5,000 రూపీస్ జరిమానా. అలాగే మనం చేసినటువంటి పాపానికి మనకు మరణశిక్ష అమలవుతుంది. కనుక దానికి పరిహారం, దానికి జరిమానా, దానికి ఫైన్ ఎవరు కట్టారు? యేసు ప్రభు కట్టాడు. ఎవరు కట్టారు చెప్పండి? యేసు. ఎలా చెల్లించాడు క్రయము? తన ప్రాణమును అర్పించడం ద్వారా. నీ ప్రాణానికి బదులు తన ప్రాణం అర్పించాడు. నువ్వు చనిపోవలసిన స్థానంలో తాను చనిపోయాడు. నీ కొరకై తన రక్తమును చిందించి, తన రక్తం వలన నీకు నీతి, పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు రక్తము మనను పరిశుద్ధపరుచుంది, క్రీస్తు రక్తం మనల్ని విమోచిస్తుంది, క్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఒకవేళ ఉదయ కాలం ఇంకెవరైనా నీతిమంతులుగా మార్చబడలేదేమో, ఇంకా పరిశుద్ధులుగా తీర్చబడలేదేమో, ప్రియులారా మీకు మంచి అవకాశం ఉంది. యేసు రక్తమును ఆశ్రయించండి. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకములో పాపమును గడిగేటువంటి ఏకైక డిటర్జెంట్ ఏదంటే, నీ పాపం పోవాలన్నా, నీ పాపము క్షమించబడాలన్నా, నీ పాపం పరిహరించబడాలన్నా నువ్వు ఆశ్రయించవలసింది ఎవరంటే గొర్రెపిల్ల రక్తమును మాత్రమే. ఎవరి దగ్గర చెప్పండి? గొర్రెపిల్ల యేసు రక్తమే మనల్ని ఏం చేస్తుందట? పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది. నువ్వెవరో అయినా సరే, నువ్వు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, ఏ పాపము చేసినా సరే, నువ్వెంత దుర్మార్గంగా జీవించినప్పటికీ నా పాపానికి క్షమాపణ ఉందా? ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడా అని చాలామంది వేదన చెందుతూ మదన పడుతూ ఉంటారు. నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేశాను, ఇంత దుర్మార్గంగా బ్రతికాను, నీచాతి నీచంగా జీవించాను, మనుషులు ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేశాను, అధమంగా జీవించాను, అధ్వానంగా బ్రతికాను, నా ఈ పాపానికి క్షమాపణ ఉందా? నన్ను ప్రభు క్షమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడా? అనేటువంటి సందేహము మనకు వాళ్ళ should have such kind of doubts in your mind. Jesus can forgive any kind of sin and any kind of a sinner, because he came for the sinners and he did not come for the righteous man. యేసు ఎందుకు వచ్చాడు? నేను పాపులనే పిలవవచ్చి తినే గాని నీతిమంతులను పిలువరాలే. యేసయ్య ఎవరిని పిలవడానికి వచ్చాడట? పాప. కనుక నేను పాపిని అని ఒప్పుకున్న ప్రతి వ్యక్తి, నేను పాపములో జీవిస్తున్నాను అనేటువంటి ప్రతి వ్యక్తి, నా పాపములు క్షమించబడాలి అని అనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి రావాలా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధ రక్తము, శిలువ రక్తము మనల్ని ఉచితముగా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మారుస్తుంది. కనుక యేసు రక్తమును ఆశ్రయించండి.
యేసు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అది అమూల్యమైనది. మనం ఎలా రక్షణ పొందాము? క్రీస్తు రక్తము ద్వారా. అందుకే కదా ఆ పాట రాశారు. ఏ పాట? అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనతా మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితము శరీరాశకులు బరచి, మన యౌవన శరీరాశకులు బరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటినిగా, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటినిగా, తమ్మువారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనతా మహిమా స్తుతులను. పరిశుద్ధులారా కనికరము గల దేవుడు, మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు, మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. అమూల్యరా తమ్మువారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనతా మహిమా స్తుతులను. పరిశుద్ధులారా ప్రాణమును సిలువను బలి చేసి మనలను విమోచించాను. ఎట్లా విమోచించాడంటే దేవుడు మనలను ప్రాణము సిలువల బలి చేసి. కనుక ఈ ఉదయకాలం ఇక్కడ సమావేశమైన మీరందరూ కూడా పరిశుద్ధులు. ఎవరు చెప్పండి? నీతిమంతులు. ఎందుకు? మీరందరూ క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారు కనుక. కాబట్టి కీర్తనకాడు అంటాడు, ఈ నీతిమంతులు, ఈ పరిశుద్ధులు ఎలాగుంటారంటే వారు ఖర్జూరపు, ఏంటంటే చెప్పండి, ఖర్జూరపు చెట్టు వలె వారు మొవ్వు వేయుదురు. మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురంటే క్రీస్తు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులముగా మార్చబడినాము అనేది వాస్తవము. ఎందుకంటే అది లేఖనము సెలవిచ్చింది కనుక. బైబిల్ చెప్తుంది ఏమని? క్రీస్తు రక్తము వలన మనం ఇప్పుడు ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తమును ఎప్పుడు మనం ఆశ్రయిస్తాం? క్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తున్నాడు అంటే తన దగ్గరికి సువార్త వచ్చినప్పుడు, ఆ సువార్త వినట ద్వారా తాను పాపి అని గ్రహించినప్పుడు, అదే పాపములు అలాగే కొనసాగితే నరకానికి వెళ్తాననేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ అవినీతి లేదా అక్రమమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి
పరిశుద్ధత, పవిత్రత కలిగి నీతి కలిగినటువంటి ఒక జీవితాన్ని జీవించాలి అనే ఉద్దేశంతో, తీర్మానంతో మనం ఎక్కడికి వస్తాం? క్రీస్తు దగ్గరకు వస్తాం కదా. యేసు దగ్గరికి ఎందుకు వస్తారు భక్తులందరూ? మారు మనసు పొందిన, బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తిని, సువార్త విన్నటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అయ్యా, నేను గతంలో ఘోరమైన దుష్కార్యాలు చేస్తుండేవాడిని, దుర్మార్గంగా ప్రవర్తిస్తుండేవాడిని. ప్రభు అయిన యేసు నా హృదయాన్ని మార్చాడు, జీవితాన్ని మార్చాడు, ఆలోచనను మార్చాడు, తలంపులను మార్చాడు. ఇంతకుముందు ఏదైతే చేసినో దాన్ని విడిచిపెట్టాను, ఇప్పుడు నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, అందుకే క్రీస్తు దగ్గరకు వచ్చారు, నా పాపాలను విడిచిపెట్టాను, నమ్మి బాప్తిస్మం పొందాను అని అందరూ కూడా సాక్ష్యం చెప్తారు కదా. అయితే క్రీస్తు రక్తము వలన నీతిమంతుడుగా మార్చబడిన నీవు జీవితకాలము ఆ నీతి ప్రవర్తనలో కొనసాగాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు ఏ హెచ్చరిక కలిగి, ఏ తీర్మానము కలిగి, ఏ అభిప్రాయము కలిగి నువ్వు బాప్తిస్మం పొందావో, ఏ పాపాన్ని విడిచిపెడతానని, ఏ నీతి ప్రవర్తన కలిగి జీవిస్తానని ఒక తీర్మానం ఏదైతే చేశావో, యూ షుడ్ స్టిక్ ఆన్ దట్ అండ్ స్టాండ్ ఆన్ దట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఏ తీర్మానము, ఏ సాక్ష్యం అయితే నువ్వు చెప్పావో అది నీ జీవితకాల సాక్ష్యము. అన్లెస్ యూ డై, యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ దట్ స్టేట్మెంట్. మనం చనిపోయేంత వరకు, మరణించేంత వరకు, పరలోక రాజ్యము చేరేంత వరకు ఆ తీర్మానానికి మనం కట్టుబడి ఉండాలి. ఏ తీర్మానం? నీతిగా, యథార్థముగా, పవిత్రముగా బ్రతుకుతాను. కానీ మధ్యలో ఏం జరుగుతుందనంటే, నీతి మార్గాన్ని కొంతమంది అనుభవపూర్వకముగా ఎరిగి మరలా తప్పిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దాన్ని గురించే పేతురు గారు ఒక మాట అంటున్నాడు. దయచేసి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 20వ వచనం, 2వ పేతురు 2:20 అన్నాడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమానిల్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుట వారికి మేలు అన్నారు. దేవుని మార్గాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నట్టు మరలా వాటిలో చిక్కుబడతా ఉన్నారు. దేవుని మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు, నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు, దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీతి, ఏది అవినీతి, ఏది మంచి, ఏది చెడు అన్నీ తెలుసుకున్నావు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదు అన్నీ తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకొని కొంతకాలమైన తర్వాత మరలా అచేయకూడని వాటి అందే మనం ప్రయాణము చేయకూడదు. నీతిమంతుడు ఎవరంటే ఈ మార్గము నుండి తప్పించుకొని సరళమైన తిన్నని నీతి మార్గమున నడుచువాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఎదగాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు జీవితకాలము నీతి మార్గమున నడవాలి అనేటువంటి ఒక తీర్మానము నువ్వు తీసుకోవాలి. కొంతకాలం సరిగా జీవించి మళ్ళీ కొంతకాలం తొలగిపోయి మళ్ళా కొంతకాలం వచ్చి మళ్ళా కొంతకాలం తొలగిపోయి అలా కాదు. నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో జీవితకాలం ఆ తీర్మానంలో కొనసాగు. నిజంగా మీరు నీతిగా బ్రతికి చూడండి, నీతిమంతంగా బ్రతికి చూడండి, పరిశుద్ధంగా బ్రతికి చూడండి, పవిత్రంగా బ్రతికి చూడండి, భక్తిగా బ్రతికి చూడండి. నువ్వెంత ఆశీర్వదించబడతావో, నీ పిల్లలు ఎంత ఉన్నతముగా దీవించబడతారో మీరు గమనిస్తారు. నాకు తెలిసిన ఎన్నో క్రైస్తవ కుటుంబాలు మొదట ఎంతో తక్కువ స్థితిలో, దీన స్థితిలో ఉండి ఇప్పుడు ఒక సంపన్న స్థితిలోనికి వెళ్ళిన కుటుంబాలు ఎన్నో. వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, పరిశుద్ధ జీవితము, త్యాగము, వారి యొక్క నీతిమత్వము అనేది వారి పిల్లల్ని ఎంతో ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళింది. తెలుసా మీకు? తల్లిదండ్రులుగా కూలి పని చేసుకుంటూ లేదా చిన్న పని చేసుకుంటూ ఒక పూట భోజనం పెట్టి ఇంకో పూట భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికి దేవుని కొరకై సమర్పించుకొని భక్తి మార్గంలో నడిచి వారి కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థించి ఇప్పుడు ఒక్కొక్కరు చాలా ఉన్నతంగా విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఎంతమంది అంటే నీ పిల్లల భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. చాలామంది పిల్లల కోసం బ్రతుకుతారు కదా, మా పిల్లవాడు చాలా చక్కగా ఎదగాలండి,
మా అమ్మాయి చాలా భవిష్యత్తు మంచిగా ఉండాలండి అని అనుకుంటూ ఉంటారు. మా కుటుంబం దీవించబడాలండి అని. అది నీ చేతుల్లోనే ఉంది. నాశనం చేసుకుంటావో దీవించిన కారణం అవుతావో అది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. ఎంతమంది లేరండి మన కళ్ళ ముందు, ఎంతమంది లేరు, మీరు గమనిస్తూనే ఉంటారుగా. చాలా పూర్ స్టేట్లో నుంచి భక్తి కలిగి బ్రతికి ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, తినడానికి తిండినా లేకపోయినా కలిమిలి లేములో ప్రభువుని అనుసరించి ఇప్పుడు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్న నాకు బోల్డ్ మంది తెలుసు. ఇప్పుడు అలా పేర్లు నేను చెప్పనులే, కానీ ఏమంటే మాకంటే మంచి బిల్డింగ్లు కట్టారు వాళ్ళు. ఏమంటే కార్లో తిరుగుతుంది. అదే అంటున్నాను, యు వాంట్ టు బి బ్లెస్డ్. మీరు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఉన్నత స్థితిలోకి ఉండాలంటే, నాకు తెలిసిన చాలామంది అండి పూరెస్ట్ పీపుల్, వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలో చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు. వీ నెవర్ థాట్ ఆఫ్ దిస్. అసలు అట్లా జరుగుదని ఎప్పుడు ఊహించలే. విదేశాల్లో అసలు ఒక పూట తినడానికి తిండి లేక గంజి తాగిన వారి పిల్లలు ఈరోజు దుబాయ్లో, ఎమిరేట్స్లో, ఆస్ట్రేలియాలో, యూకేలో, యుఎస్లో చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ నెల లక్షల రూపాయలు సంపాదించుకుంటూ చాలా చక్కగా ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? వారి తల్లిదండ్రుల యొక్క పవిత్ర, పరిశుద్ధత, నీతి ప్రవర్తన, ప్రార్థనా జీవితం. నువ్వు నీతిగా ప్రవర్తించి, పరిశుద్ధంగా ప్రవర్తించి, నువ్వు ఒక రోల్ మోడల్గా నీ బిడ్డలకు నువ్వు ఉంటే, మా అమ్మ ప్రార్థనాపరురాలు, మా నాన్న ప్రార్థనాపరుడు, మా అమ్మ నీతిమంతురాలు, మా నాన్న నీతిమంతుడు, మా నాన్న భక్తిపరుడు, మా అమ్మ నీతిమంతురాలు, భక్తిపరురాలు, పరిశుద్ధులు, యథార్థవంతులు, నీతి కొరకు రోషం కలిగిన వారు, ఆకలి దప్పులు కలిగిన వారు, ఒక సాక్ష్యము నువ్వు కలిగి ఉంటే నీ పిల్లలు ఎంతగా దీవించబడతారు, నీ పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడతారు. మనం చేసేటువంటి తప్పు, మన యొక్క అవినీతి ప్రవర్తన, దట్ విల్ ఇంపాక్ట్ అవర్ చిల్డ్రన్, అవర్ ఫ్యామిలీ. అది ఎవరిని నష్టపరుస్తుంది చెప్పండి? మనను, మన కుటుంబాన్ని నష్టపరుస్తుంది. ఎంతోమంది పాపము చేసి డబ్బులు సంపాదించి అండి రకరకాలైనటువంటి దుర్మార్గపు పనులు చేసి, దుర్మార్గమైనటువంటి వ్యాపారాలు చేసి, అక్రమంగా ఏమండి నేను నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు కష్టపడుతున్నాను అనుకొని అలా చేస్తుంటే, కానీ వారి యొక్క అంతం ఎలాగుంటుందంటే చాలా నష్టంగా ఉంటుంది. యూ మస్ట్ బి ఎ రైచియస్ మ్యాన్, యూ షుడ్ బి ఎ రైచియస్ పర్సన్, సో దట్ యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఎవరట చెప్పండి? వారు ధన్యులు. వారు ఎవరట చెప్పండి? ధన్యులు. అందుకే నన్ను తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తును మీరు బాగా ఆలోచించి, మీ కుటుంబ భవిష్యత్తును మీరు బాగా ఆలోచించి, వారు వృద్ధిలోకి రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఎదగాలన్నా, సమాజంలోకి ఉన్నత అంతస్తులో వారు ఉండాలన్నా, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే, మొట్టమొదటిగా మనము నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, ప్రార్థనాపూర్వకంగా బ్రతకాలి. అందుకే దావీదు అంటాడుగా, దావీదు ఏమన్నాడు చెప్పండి? ఇదే కీర్తనలో, నేను బాలుడనై ఉంటిని. ఇప్పుడు ఎక్కడికి పోయాడట దావీదు? వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడట. ఏమండి? దావీదు బాల్యములో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? వృద్ధాప్యములోకి వెళ్ళారట. అయినను దావీదు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏంది చెప్పండి? నీతిమంతుని సంతానము విడువబడుటయు, ఏమండి వారి యొక్క సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదంటాడు. 37వ కీర్తన 25వ వచనం, 37:25. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. తర్వాత ఏమన్నాడు? దినమెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు. చూడండి, వారి సంతానపు వారు, అది సంగతి. వారి సంతానపు వారు ఏమవుతారట? తల్లిదండ్రులు దుర్మార్గం చేస్తే పిల్లలు అసలు తలావదారి చెట్టుకొకళ్ళు పుట్టకగలం మనం ఎంతమంది చూడలే కదా? ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఎంతమందిని మనం చూడలే? చాలామంది ఏంటంటే వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అక్రమంగా, అన్యాయంగా జీవిస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటికైనా సరే మనకి నష్టం కలిగించేదే, అది ఇబ్బంది కలిగించేదే.
అది ఆశీర్వాదాన్ని ఎప్పటికీ మనకు కలిగించదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీతిగా ఉండండి, మీకు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండండి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించండి, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించండి, భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఒక రోజు దేవుడు తప్పక ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఈరోజు కాదేమో రేపు దీవిస్తాడు. నీవు చనిపోయేలోపు ఏదో ఒకరోజు నీ సంతానపు వారు ఏమవుతారు? ఆశీర్వదించారు. తల్లిదండ్రులు చాలా ప్రేమిస్తారు పిల్లల్ని. వాళ్ళు ఏది అడుగుతుంది కొనిస్తారు. బట్టలు అడిగితే బట్టలు కొనిస్తారు, షూ అంటే షూ కొనిస్తారు, ఎంతో ఖర్చు పెడతారు, ఎంతో వ్యయప్రయాసాలు కోరుస్తారు, బుక్స్ కొనిస్తారు. ఏమండి, వాళ్ళు ఖర్చులు తగ్గించుకున్నా సరే వారి పిల్లలకు అవసరమైందంత, కావాల్సిందో అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు. నువ్వు నీ బిడ్డలను అంతగా ప్రేమిస్తున్నావు కదా, అంతగా ఇష్టపడుతున్నావు కదా, వారి కొరకు ఎంత క్రయమైనా చెల్లించడానికి ఇష్టపడుతున్నావు కదా. అయితే గమనించుకో, నువ్వు నీ బిడ్డలను అంతగా ప్రేమిస్తే మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీతిగా బ్రతకడం నేర్చుకో, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో, పవిత్రంగా బ్రతకడం నేర్చుకో. దట్ ఈస్ ద గిఫ్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి బహుమానం ఏంటి చెప్పండి అండి? అదే. నువ్వు ఎంత ఖరీదైనా కొనిచ్చినా నువ్వు నీతిగా బ్రతకపోతే భవిష్యత్తులో వాడి భవిష్యత్తు ఏమైపోయిందో మనకేం తెలుసు? ఊహించగలవా? గమనించగలవా? తెలుసుకోగలవా? కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏం చేస్తారంటే చెప్పండి, వారు మోవు వేస్తారు, అంటే పూత పూస్తారు, ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు, ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అందుకే నన్ను చూసారా, దావీదన్న మాట చాలా చక్కని మాట. చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడట. ఎవరు? దావీదు. ఏమంటున్నాడు? ముసలివాడైపోయాడట, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట. నీతిమంతుల సంతానాన్ని దేవుడు అసలు భిక్షమెత్తుకొననియ్యాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఏం చేయడాట? భిక్షమెత్తుకొననియ్యాడు. అడుక్కునే స్థితిలోకి తీసుకురాడు ఆయన. ఏమండి, తీసుకొస్తాడా? తీసుకురాడు. ఇంకా అడుక్కునే స్థితిలోకి తీసుకురాకపోగా దాని కింద ఒక మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? వారు దయాళురై అప్పిస్తారట. దే విల్ గివ్ బ్యాక్. వీళ్ళు అడుక్కోవడం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారట? ఇతరులకు అప్పిస్తారు. వారు దయాళురై అప్పు ఇచ్చువారగుదురు. తర్వాత ఏదట? ఆ కింద మాట మీరు ఎప్పుడు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏమండి, దాన్ని బాగా హైలైట్ చేయండి. ఏముంది చెప్పండి అక్కడ? ఏముంది? వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని ఉంది. అంటే వారి పిల్లలు వారేమవుతారట? ఆశీర్వదించబడతారు. నిజంగా ఇంకొంతమంది క్రైస్తవ కుటుంబాలు చూశాను. తల్లిదండ్రులు మంచి భక్తి పరులు, ప్రార్థన పడు, ఆ పిల్లలు చదువు చూస్తే మాత్రం వీడు పొట్లం కట్టడం కూడా పనికిరాడు అనుకుంటాను కొంతమంది చూసాను. ఏమండి, ఏదైనా ఫెయిలే. 25కు 2-3 మార్కులు, 2-3 మార్క్స్, 0, గుండు 0, ఎగ్. అండి, అన్ని ఎగ్సే అనిపించేది నాకు. అసలు ఎట్లా బ్రతుకుతారు వీళ్ళకి ఉద్యోగం ఓడిస్తాడు? కనీసం కిరాణా షాప్లో పెట్టి పొట్లం కట్టుకోవడానికైనా పనికొచ్చే ఉద్యోగం ఒకటి వస్తుందా? వ్యాపారం చేసే తెలివి ఎట్లయినా ఉండదు, ఉద్యోగం చేసే తెలివి లేదు. అసలు ఎట్లా బ్రతుకుతారు అనిపించేది నాకు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నేను చూస్తుండగానే పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నారు, లక్షలు సంపాదించారు, కార్లు కొనేసుకున్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఏమండి, ఏసు ముట్టుకుంటే మసిబొగ్గు కూడా ఏమైంది? వజ్రంగా మారిపోతుంది. అర్థమైంది? అది యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధ మొద్దును కూడా సూపర్ టాలెంటెడ్ మ్యాన్గా మార్చగలడు. అర్థమైంది? బికాజ్ అవర్ రైచియస్నెస్ ఈజ్ క్రైస్ట్. అందుకే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించు. అంతే. ఇక నా పిల్లోడు చదవట్లేదు, వాడికి మంచి మార్కులు రావట్లేదు, వాడికి ఉద్యోగం వస్తుందో నాకు తెలియట్లేదు అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అసలు. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. బికాస్ ఇఫ్ యు ఆర్ అ రైచియస్ మ్యాన్, ద గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు అయితే, నువ్వు పరిశుద్ధుడివి, పవిత్రుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే, భక్తిపరుడు అయితే, నిజంగా ఐ నో ద లవ్ అండ్ కేర్ ఆఫ్ ఎ పేరెంట్స్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మనకు తెలుసు కదా. ఇప్పుడు మీరందరూ బహుగా ప్రేమిస్తారు కదా, అవునా? పెళ్లి కాకముందు పిల్లల పట్ల జనాలకు ఉండే వైఖరి వేరు,
అప్పుడు ఎవరైనా ఎత్తుకోవాలంటే లేదన్న వాడు ఎత్తుకుంటే పాస్ పోతాను, నేను ఎవరిని ఎత్తుకుంటాను కాదు. ఎందుకు? చిన్నపిల్లల్ని ఎత్తుకొని నాకు ఇచ్చిన తీసుకు, ఎందుకంటే వాడు పాస్ పోసి నా షర్ట్ ఎక్కడ పాడు చేస్తాడు అని నాకు భయం ఉండేది. కానీ పెళ్ళయి మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు 1, 2, 3, 4 ఏమండి వాళ్ళు ఏది చేసినా కానీ మనం ఏమైనా ఫీల్ అవుతామా? నో. వి లవ్ దెమ్, వి కిస్ దెమ్ కదా. అంటే ఏంది? నువ్వు ఒక తల్లిగా తండ్రిగా మారిన తర్వాత యూ విల్ గెట్ సమ్ ఎఫెక్షన్ అండ్ కైండ్ ఆఫ్ లవ్ యూ విల్ గెట్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ కదా. ఒక రకమైన ప్రేమ అనేది నీ పిల్లోడు నీకు ఎంత, అప్పుడు ఒక తల్లి తన బిడ్డలను ఎంతగానో ప్రేమిసి అసహించుకుంటుందా? ఆ నల్లగున్నా తెల్లగున్నా ఏమండి చుట్టుపక్కల వచ్చి ఏంది నీ అబ్బాయి ఇంత కర్రెగా పుట్టాడు అంటే కాకి పిల్ల కాకి ముద్దు, నా కొడుకుతా నీకేంది, ఊళ్ళో ఇంత అందగాడు ఉన్నాడా అని అంటారా? అవునా కదా? ఒప్పుకుంటారా? మా అమ్మ కూడా ఎప్పుడు ఉంటుంది, మా వాడు అంత అందంగా ఎవరు లేరా అంటుంది. మా అమ్మ దృష్టికి నేను అందంగా కనపడదు ఏమండి. అది నిజమే అనుకోండి, సమాజంగా అండి అంతే ఇక. అంటే చూడండి, హౌ ద పేరెంట్స్ ఆర్ లవింగ్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ కోసం ఏదైనా కష్టపడతారు. నేను అన్నాను ఈరోజు ఒక్కటే మీకు చెప్తున్నాను, మీరు ఏది కొనిచ్చినా కొనియకపోయినా మీ పిల్లల కోసం మీరు ఏం చేయండి అంటే నీతిగా బ్రతకండి. ఎట్లా బ్రతకండి? నీతిగా యథార్థంగా బ్రతకండి అంతే. ఏ చెడు మార్గముల గుండా వెళ్ళకుండా, ఏ అపవిత్ర మార్గముల గుండా వెళ్ళకుండా, ఏ అన్యాయము చేయకుండా, ఏ అక్రమము చేయకుండా, శ్రమ పడినా పర్వాలేదు, బాధ అనుభవించినా పర్వాలేదు, దేవుని వాక్యమునకు కట్టుబడి లోబడి మీరు జీవిస్తే నిశ్చయముగా నీ సంతానపు వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ అదే, గొప్ప బహుమానం అదే. అందుకని ఇక్కడ దావీదు అంటాడు, వారి సంతానపు వారు ఏమవుతారట? ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, వర్ధిల్లుతారు, వృద్ధిలోనికి వస్తారు, దయాల్లో వాళ్ళు అప్పిస్తారు. సో యూ షుడ్ బి స్టిక్ ఆన్ టు బి ఎ రైచియస్ మ్యాన్. ఒక నీతిమంతుడిగా జీవించడానికి మనం ఎప్పుడు తీర్మానం చేసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎప్పుడు సత్యమే, అందులో ఉన్న మాటలు యథార్థంగా ఉన్నట్టుగా నెరవేరే మాటలే. ఎక్కడ తప్పినట్టుగా తొలగిపోయినట్లుగా నా జీవితంలో నేను ఎప్పటికీ చూడలే. కాబట్టి చూడండి, ఇంకొక మాట అన్నాడు అక్కడ, ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వు వేయుదురు. తర్వాత ఏమన్నాడు? లెబానోను మీది సియోను కొండల మీద ఏమన్నాడు చెప్పండి అక్కడ? వారు ఎదుగుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె. లెబనాన్ అనేది ఒక దేశం. ఆ లెబనాన్లో ఏముంటాయి? పర్వతాలు, కొండలు ఉంటాయి. ఆ కొండల మీద వృక్షాలు ఉంటాయట, దేవదారు వృక్షాలు ఉంటాయి. ఏముంటాయట? అట్లా ఎదుగుతారట. ఎట్లా ఎదుగుతారు? ఎదుగుట అంటే ఏంది చెప్పండి? ఎదుగుతారంటే ఏంది? అభివృద్ధిలోనికి వస్తారు. అంతకుముందు మామూలు సామాన్య స్థితిలో ఉంటారు. నిజంగా మీరు గమనించండి, ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు ఆకానిక కుటుంబం మీదకి వచ్చినా రాలేదా? మీరు చెప్పండి. ఆకాన్ ఏం చేశాడట? ఎరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు చాలా చక్కగా చెప్పాడు, ఎరికో పట్టణము శపితమైనది, శాపగ్రస్తమైనది, ఎరికోలో నుంచి మీరు ఏది తీసుకొని రావద్దు అని చెప్పాడు. ఎరికోల నుంచి ఏం తీసుకురావద్దని చెప్తే ఆకాన్ వెళ్ళి ఏం చేశాడట? మంచి చీనారు వస్త్రము, బంగారు కమ్మి తీసుకొని వచ్చి చక్కగా గుడారంలో దాచిపెట్టాడు. అది తెలిసి వాళ్ళ భార్యకు, వాళ్ళ పిల్లలకు అందరికీ తెలిసే ఉంటారు కదా. కానీ ఇశ్రాయేలు ఓడిపోయారు, పాపం బయటపడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా? పాపము పరిపక్వమై ఏందని చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పండి? 12వ వచనంలో ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు అనంటూ 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును అనే మాట ఉంది. దురాశ, గ్రీడీనెస్. ఈ గ్రీడీనెస్ అనేది ఏంటంటే చెప్పండి, గర్భము ధరిస్తుంది. ఒక స్త్రీ గర్భం ధరించింది అనుకోండి, అట్లనే ఉంటుందా? నెలలు గడిచే కొలది ఏమవుతుంటుంది? గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదుగుతూ వస్తాడు, అవయవాల నిర్మాణం జరుగుతూ వస్తాడు.
సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం రాగానే షీ హ్యాస్ టు బి డెలివర్ హిస్ చైల్డ్. ఆమె తన కుమారుని కూతురు ఏం చేయాలి చెప్పండి? కనాలి. పాపం కూడా అంతే, దురాశ కూడా అంతే, అక్రమం కూడా అంతే. కొంతకాలం దాచిపెట్టగలుగుతావేమో, కానీ ఏనాటికైనా అదేమవుతుందో చెప్పండి? బయటకు వచ్చేస్తుంది. ఆకాను కొంతకాలం దాచిపెట్టాడు భూమిలో తన గుడారంలో, కానీ ఎంతకాలం దాగింది అది? ఎన్ని రోజులు దాచిపెట్టగలిగాడు? పాపం బయటపడింది. ఇశ్రాయేలు సమాజంలో వారు పట్టబడ్డారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రహస్యంగా నేను తప్పు చేస్తున్నాను, నేను చేసేటువంటి పాపము, నా దుర్మార్గత ఎవరికి తెలియదు అని అనుకోవద్దు దయచేసి. పాపము పరిపక్వమై ఏమవుతారో చెప్పండి? బయటకు వచ్చేస్తుంది. మరణమును కనును అనే మాట ఉంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏదో ఒక రోజు అది సమాజంలోనికి వచ్చేస్తుంది, అది బయటపడుతుంది, బయలుపరచబడతారు. కాబట్టి సమయం ఉండగానే మారు మనసు పొందాలి, సమయం ఉండగానే తప్పుదిద్దుకోవాలి, సమయం ఉండగానే బయటకు వచ్చేయాలి. బయటకు రాకముందే, బయలు పడక మునిపే నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆకాను అలా చేయలే, దాచిపెట్టాడు, బయటపడింది. ఇప్పుడు ఆకాను తప్పు చేసింది ఎవరండి? ఆకాను. శిక్ష అనుభవించింది ఎవరండి? ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను సంతానం. ఆకాను పిల్లలకి ఏ పాపం తెలియదు. పాపం వాళ్ళు నీతిమంతులై ఉండొచ్చు, మంచివారై ఉండొచ్చు, వారేం దొంగతనం చేయలే. కానీ ఆకాను చేసిన తప్పు, ఆకాను చేసిన పొరపాటు తన పిల్లలకు శాపాన్ని తీసుకొని వచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. నేను అదే తల్లిదండ్రులుగా మనం చేసేటువంటి పొరపాటు దట్ విల్ ఇంపాక్ట్ యువర్ చిల్డ్రన్స్ కెరియర్ అండ్ ఫ్యూచర్. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. చాలామంది ఏం చేస్తారంటే, నా పిల్లల భవిష్యత్తు కోసమేనండి ఇదంతా చేస్తున్నాను, వారు బాగుండాలనండి, వారు బాగా సుఖపడాలనండి, వారు ఆనందించాలనండి, ఇంత కష్టపడి పనిచేసి ఈ రకంగా సంపాదిస్తున్నానని చెప్తుంటారు. ఏమండి, అది ఏమైపోయింది చెప్పండి? ఒక రోజుకు ఉంటుందా? మీరు గమనించినట్లయితే కోరహు ఉన్నాడు, కోరహు కుమారులు ఉన్నారు. తప్పు చేసింది ఎవరు? కోరహు సమాజమా? కోరహు ఒక్కడు తప్పు చేశాడు. తిరుగు కోరహు, దాతాను, అబీరాములు ముగ్గురు వెళ్ళి మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. శిక్ష ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది? కోరహు సంతానం అంతటికి. కోరహు కొడుకు ఏం చేశాడు? వాళ్ళ భార్య ఏం చేసింది? వాళ్ళ కూతురు ఏం చేసింది? దాతాను, అబీరాము యొక్క పిల్లలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారా? ఏం చేయాలి. కానీ పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళు కూడా సజీవముగా పాతాళంలోకి వెళ్ళిపోయారు. మీరు గమనించండి, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు పొరపాటు ఆ కుటుంబం మొత్తము కూడా అనుభవించవలసి వచ్చింది. కుటుంబ యజమానుడు నీతిమంతుడైతే, కుటుంబ యజమానురాలు నీతిమంతురాలైతే ఆ కుటుంబం ఆశీర్వదించబడి దయాళులై అప్పిచ్చేవారుగా మార్చబడతారు, వారి సంతానము దీవించబడతారు. కుటుంబముగా మనం చేసేటువంటి పొరపాట్లు దట్ విల్ ఇంపాక్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ చిల్డ్రన్ కెరీర్ అండ్ ఫ్యూచర్. కనుక ప్రియులారి, ఉదయకాలం లెట్ us make a resolution in the presence of the God that we'll walk in the righteous manner. దేవుని ఎదుట మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, ఇన్ని రోజుల వరకు నేను ఏదైనా దుర్మార్గముగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి, అన్యాయముగా ప్రవర్తిస్తే క్షమించండి, అక్రమముగా ప్రవర్తిస్తే క్షమించండి, నాలో ఏదైనా లోపం ఉంటే క్షమించండి, నన్ను సరిచేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నీతి మార్గములో నన్ను నడిపించండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అదేంటంటే చెప్పండి? ఆశీర్వాదకరమగును అన్నాడు. నీతిమంతునికి కలిగింది కొంచెం అన్నది ఏమైందట? ఆశీర్వాదం. అది కనుక ప్రియులారా, ఉదయకాలం ఒక మంచి తీర్మానం చేద్దాం. ఒకటే మాట చెప్పి ముగిస్తున్నాను. నీవు నీతిమంతుడవైతే ఖర్జూర వృక్షము వలె, దేవదారు వృక్షము వలె ఎదుగుతావు. ఆ బాధ్యత దేవుడు తీసుకుంటాడు, నువ్వేం అక్కర్లే. నువ్వు నీతిగా బ్రతకడం ప్రారంభించి సరిపోద్ది అంతే. నేను అభివృద్ధి పరిచి ఆశీర్వదించి నీ పిల్లల్ని వృద్ధి పొందించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారో? దేవుడు తీసుకుంటాడు. లేదండి దేవుడు పట్టించుకుంటాడు, లేదా నేనే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో రకంగా అన్నాం అనుకోండి, ఏమైపోయింది? నష్టపోతుంది. కనుక ప్రియులారా, we'll make a good covenant and good resolution in the presence of the God that Lord, we will walk in a righteous manner, righteous path. నీతి మార్గములో మేము నడుచుకుంటాం, పరిశుద్ధంగా బతుకుతాం, పవిత్రంగా బతుకుతాం అనే ఒక మంచి తీర్మానం చేసుకుందాం. రండి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి